అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తెలుసుగా, బుల్డోజర్ తీసుకుపోయి మొత్తం చెట్లు కొట్టేసి దానిపైన ఇలా సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది, విచారణ జరిగింది. అభిషేక్ మన్ సింఘ్వి మన ఎమ్మెల్యేలు కొట్టేసి గెలిపించిన ఆయన గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించిండు. జస్టిస్ గవాయ్ గారు టేబుల్ పైన ఉన్నారు. ఊహించని షాక్ తగిలింది ప్రభుత్వానికి. నాకు తెలిసి ఇది ఒక తప్పు ఉంటుంది, ఆ తప్పును మనం సర్దిద్దుకోలేం. ప్రస్తుతం గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుంది గవర్నమెంట్ను ఏం ఆదేశం చేసింది అనేది వార్త. అసలు ఏం జరిగింది, వాదన ఏం జరిగింది? వాదన కన్నా ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏం పనులు చేయదు, స్టేటస్ కో పెడుతున్నాం, స్టేటస్ కో కొనసాగుతుంది. మే 15కు వాయిదా వేసింది కోర్టు. ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేయొద్దు, మే 15 వరకు ఎలాంటి పనులు చేయొద్దు అంటే ఆల్మోస్ట్ ఇంకొక నెల ఏం పని చేయొద్దు. తర్వాత పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదు. సిఎస్ను కాపాడాలనుకుంటే, చీఫ్ సెక్రటరీ జైలుకోకుండా కాపాడాలనుకుంటే 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చేయాలంట. అడవిని ఉన్నది ఉన్నట్టు సాధ్యమవుతుందా? మొత్తం చెట్లు కొట్టేసిండ్రు, మొత్తం చదును చేసి పడేసిండ్రు. ఇప్పుడు ఎట్లా పెడతారు? ఉన్నది ఉన్నట్టు చేయాలంట 100 ఎకరాలు. ఇప్పుడు అది కొట్టేనికే 3 రోజులు కొట్టేసారు, మొత్తం 3 రోజులు 3 నైట్లు కొట్టేసారు మొత్తం 100 బుల్డోజర్స్ పెట్టి. ఇప్పుడు ఇంకా ఎన్ని బుల్డోజర్స్ వేస్తే సేమ్ ఉన్నది ఉన్నట్టు చేస్తారు. ఇదేమైనా గ్రాఫిక్సా? మళ్ళీ వెనక కొట్టేసి అండు వేసుకుంటూ వస్తే వెనక రానికి. ఎనీవే, అసలు సుప్రీంకోర్టులో ఏం వాదన జరిగింది, ఆ వాదన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ విషయం మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీరంతా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. తర్వాత అక్కడ జరిగిన విచారణ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. అసలు అందరూ దీనికోసమే చూస్తున్నారు. ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి అని, లేకపోతే అది ఎస్యూ భూమి అని, లేకపోతే ఆ భూమిని అమ్మేసారని, ఇలా ఇవన్నీ ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు అవన్నీ మాట్లాడలే. సుప్రీంకోర్టు అవన్నీ మాకొద్దు, భూమి అమ్ముకున్నారో, దాన్ని తగలబెట్టుకున్నారో, దాన్ని ఎక్కడన్నా కుదబెట్టుకున్నారో మేము మాట్లాడతలేము, చెట్లు కొట్టేసిన దాని మీద విచారణ జరిపింది. ఏమనుందంటే, తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదన వినిపించిండు ఆయన, ఎవరు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్ సింఘ్వి. ఈయన రాజ్యసభ సభ్యులు, ఆయనకు మనం ఎమ్మెల్యేలు వేసిన జీతం వస్తుంది, ప్లస్ గవర్నమెంట్ మళ్ళీ పైసలు ఇస్తుంది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని అడిగినారు సుప్రీంకోర్టు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలి. తర్వాత అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు చెప్పిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. అక్కడ జామాయిల్ తరహా చెట్లు, తర్వాత పొదలు మాత్రమే తొలగించామన్నారు. ఆడికి ఆ కమిటీ పోయింది కదా, ఒకటి ఎంపవర్ కమిటీ పోయింది కదా, సుప్రీంకోర్టు కమిటీ పోయి పరిశాన్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్టు మన చేతిలో ఉంది, చదువుదాం అది కూడా తర్వాత, ఈ వార్త తర్వాత. ఇక తెలంగాణలో వాల్డా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వివరించినట్ట. అంటే ఇక్కడ వాల్టా చట్టం ఉంది, తర్వాత ఆ చట్టం అనుమతులుగా దాని ప్రకారం స్వయం అనుమతులు, వీళ్ళే పర్మిషన్స్ తీసుకొని, ఆ వాల్టా చట్టం ఉంది కదని అనుమతులు తీసుకొని ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుమోటోగా స్వీకరించినప్పుడు ఆయన వాదన వినిపించాడు. ఇక చెట్లు నరికేసే విషయంలో పర్మిషన్ తీసుకున్నారా లేదా, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఉపేక్షించేది లేదు, చెట్లు నరికేసినందుకు సంబంధిత అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. చాలా తీక్షణమైన కామెంట్. ప్రభుత్వానికి నిజంగా ఇది ఒక చెంపపెట్టు. సిఈసి రిపోర్ట్ కూడా ఉంది. సిఈసి మొన్న వచ్చిపోయారు కదా, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే, పర్యావరణ విధానాలకు విరుద్ధంగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అటవీ ప్రాంతాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం నాశనం చేసిండ్రు అని వాళ్ళు రిపోర్ట్లో పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపడం, చట్ట విరుద్ధ అనుమతులు, తర్వాత ప్రత్యేక వన్యజీవి ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం అన్ని తీవ్రమైన తప్పిదాలుగా గుర్తించబడాయని రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. ఇక చూస్తేనేమో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా అంటే నో ఆన్సర్. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అంటే నో ఆన్సర్. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. పర్యావరణ పరిరక్షణలో రాజీ లేదు. వీడియోలు చూసి ఆందోళన గురయ్యాం. సుప్రీంకోర్టు వీడియోలు చూసి ఆందోళన గురయ్యామని చెప్తున్నారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ అన్నారు. సుప్రీంకోర్టు చట్ట నరికివేత మీద సీరియస్గా అయింది. సింపుల్ డైలాగ్, చట్ట నరికివేతను సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో ప్రణాళికతో రండి. అనుమతులు తీసుకున్నారా లేదా, అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సిఎస్ సహా చీఫ్ సెక్రటరీతో సహా అధికారులందరూ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకొని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. భూములు తాకట్టు అంశంతో మాకు సంబంధం లేదు, కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి.
1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం. 10,000 కోట్లకు మార్గేజ్ చేశారని సిఈసి నివేదిక ఇచ్చాను. వారితో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి తీసుకున్నారా లేదా, 100 ఎకరాల నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైన తమ దృష్టి సారించాలని అని అంటున్న జస్టిస్ గవాయ్. ఇక మొత్తం ఈ వాదనలు తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఇవన్నీ చూస్తే ఏంటంటే వీళ్ళు ఏమంటారు, అనుమతులు ఉన్నాయంటున్నారు. ఎవరిచ్చారు అనుమతులు అంటే వీళ్ళే సెల్ఫ్ అనుమతులు. వీళ్ళే అనుమతులు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకొని కొట్టేస్తే సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. మీకు మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీకు మీరే కొట్టేస్తారా? ఇప్పుడు ఆ 100 ఎకరాలలో ఇంతకుముందు ఎట్లున్నదో అట్లా ఏమని అడుగుతున్నారు. మీరు ఆ ప్రణాళికతో రండి, ఎట్లా చేస్తారో రండి, అట్లా వస్తే మాట్లాడదాం. అంతేగాని మీరు ఆ చెట్లు కొట్టేసినాం ఈ చెట్లు కొట్టేసినాం అంటే నడవదు. మీరు భూములు ఏమైనా చేసుకోరు, కానీ ఆ చెట్లు ప్రకృతి నాశనం చేసారు కదా. మేము వీడియోలు చూసినాం, ఆ వీడియోలు చూస్తే మాకు చాలా బాధ కలిగించింది. మీరు ఎట్లా ఉండదో అట్లా పెట్టడానికే ఏం ప్లాన్ చేసుకొని వస్తారో చేసుకొని రండి అని మే 15కు వాయిదా వేసింది. ఇంకా అప్పటిదాకా ఏ పనులు చేయొద్దని చెప్పింది. ఇప్పుడు సిఎస్ జైలు కోవడమా, 2 అంశాలు వీళ్ళ ముందున్నాయి. సిఎస్ ఇంతకుముందే చెప్పింది కదా, ఆ చెరువు పక్కనే టెంపరీ జైలు కడతాం, చీఫ్ సెక్రటరీ పంపిస్తామని. దీనిలో చీఫ్ సెక్రటరీ బలి. రేవంత్ రెడ్డికి ఏం కాదు, ఎవరికి ఏం కాదు, మినిస్టర్లకు నిన్న మాట్లాడిన వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు ఏంది, చీఫ్ సెక్రటరీ జైలు కోవడమా, లేకపోతే ఆడ ఇంతకుముందు ఎట్లున్నదో అట్లా సేమ్ ఫారెస్ట్ ఎట్లా చెట్లు ఎట్లున్నాయో అవన్నీ అట్లే పెట్టడం, అన్ని ముక్కలు చేసి అవన్నీ ఏదో నాకు తెలిసి ఏ సామీలకో పోయినట్టున్నాయి ఆల్రెడీ. ఎప్పటిదప్పుడే ఆడ పెంట కనబడదని ఎప్పటిదప్పుడే వేసి ట్రాక్టర్లో తరలించేసినారు. చూసినాగా మనం. అవి ఎక్కడ పోయినావో, ఏ పోయిలో కట్టేగా మారినాయో, ఎక్కడ పోయినావో. ఇప్పుడు అవి తీసుకొచ్చి చెట్లలాగా పెట్టి ఛాన్స్ ఉందా? ప్రభుత్వం తెలుసుకోవాల్సింది 2. ఆడ ఎట్లా ఉన్నదో అంతకుముందు అట్లా వేయడం, లేకపోతే చీఫ్ సెక్రటరీ జైలుకు పంపడం. సుప్రీంకోర్టు చేసిన వాదనలు ఇదంతా. చూద్దాం ఏం జరుగుతుందో మే 15కు. బట్ ఇది ప్రభుత్వానికి ఇన్ని రోజులు చేసిన వాదన ఉంది కదా. నిన్న కూడా బట్టి విక్రమార్క మాట్లాడుతుండు, మేము చెట్లు కొట్టేలేదు, మేము జంతువులను చంపలేదు, మేము ప్రేమిస్తాం, మేము జంతు ప్రేమికులం, వన్య ప్రేమికులం, చెట్ల ప్రేమికులం అని సన్నాయి నొక్కులు నొక్కిండు బట్టి విక్రమార్క గారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అదే, శ్రీధర్ బాబు అవే మాట్లాడుతున్నాడు, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు అని చెప్పిండు. కొంతమంది కేసులో పెట్టిండు, క్రిషాంక్ మీద వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిండ్రు. ఇంకా కొంతమంది సినిమా వాళ్ళకు బెదిరింపులు కూడా పోయినాయి. అట్లా పెడతారు మీరు ఆ ఫోటోలని. అక్కడ చెట్లు కొట్టేసింది నిజం, వన్యప్రాణులు ఉన్నాయి నిజం. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. చూద్దాం చీఫ్ సెక్రటరీ జైలుకి పోతారా, లేకపోతే ఏదైనా మాయా మచ్చింద్రా చంద్రబాబు నాయుడుతో నేర్చుకొచ్చుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీళ్ళు కూడా చెట్లు పెట్టేస్తారా, ఏంతో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.